నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రోడ్ సైడ్ చేసే పుల్లట్లను సాఫ్ట్ స్పాంజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్పాంజీ మెత్తని అట్లు చేయడానికి మనకు ఎలాంటి వంట సోడా, బేకింగ్ పౌడర్, ఇనో ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా హెల్దీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అలాగే ఈ పెరుగట్లలోకి మంచి టేస్టీగా హోటల్ స్టైల్లోలా పల్లీ చట్నీని కూడా చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ పెరుగట్లను అలాగే కమ్మని చట్నీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను, మీరు ఏ బియ్యమైనా యూజ్ చేయొచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులను, అలాగే ఇందులోనే 1/2 కప్పు అటుకులను తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు బాగా కడగండి. ఇలా మనం ముందుగానే దోశ పిండి, ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు నైట్కు ఇలా బియ్యం నానబెట్టి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఇలా 2-3 సార్లు బాగా కడిగాక ఇందులోకి 1 కప్పు మజ్జిగను తీసుకోండి. ఇక్కడ నేను మజ్జిగను తీసుకుంటున్నాను కాబట్టి ఇలా 1 కప్పు తీసుకుంటున్నాను. అదే మీరు పెరుగుని తీసుకుంటుంటే ఒక 1/2 కప్పు పెరుగుని అలాగే 1/2 కప్పు నీళ్ళను తీసుకొని కలిపినా సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపాక మూత పెట్టి ఈ బియ్యం నానేంత వరకు ఒక 4-5 గంటలు బాగా నానబెట్టండి. 4-5 గంటల తర్వాత చూడండి, బియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయడానికి మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా గ్రైండ్ చేయండి. అవసరానికి సరిపడా మనకు బియ్యంలో కొంచెం మజ్జిగ మిగిలిపోయింది కదా, ఆ మజ్జిగని తీసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి, అప్పుడే మనకు ఈ దోశలు అనేవి స్పాంజీగా ఫ్లఫీగా వస్తాయి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా అంతా కూడా బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా బాగా గ్రైండ్ చేసి తీసుకున్నాక చూడండి, పిండి అనేది మరీ చిక్కగా ఉండద్దు, అలానే మరీ పల్చగా ఉండద్దు. మనకు దోశ పిండిలానే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అయితే మీరు ఇన్స్టెంట్గా ఈ దోశలను తినాలనుకుంటే ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిలోకి కొంచెం వంట సోడా వేసైనా తీసుకోవచ్చు. కానీ హెల్దీగా ఈ పెరుగట్లను చేసుకోవాలి అంటే మాత్రం ఈ పిండిని కనీసం ఒక 8 నుండి 10 గంటల పాటు బయటే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పక్కన పెట్టేయండి. 8 గంటల తర్వాత అట్లను చేయడానికి ముందుగా అందులోకి టేస్టీగా పల్లీ చట్నీ ప్రిపరేషన్ని చూద్దాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు అంటే 100 గ్రామ్స్ పల్లీలను తీసుకొని బాగా వేపండి. ఈ పల్లీలు బాగా వేగితేనే మనకు చట్నీ అనేది కమ్మగా వస్తుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుతూ పల్లీలపై పొట్టు అనేది లైట్గా ఊడిపోయేంత వరకు బాగా వేపండి. 5 నిమిషాల తర్వాత చూడండి, పల్లి అనేది ఇలా బాగా ఫ్రై అయి పొట్టు అనేది సులువుగా ఊడిపోవాలి. ఇలా ఫ్రై చేసిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఒక 3-4 కట్ చేసిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేసుకుందాం. మిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టండి. ఇప్పుడు మరో పక్కన పల్లీలు పూర్తిగా చల్లారిపోయాక ఇలా వేళ్ళతో రబ్ చేస్తూ పల్లీలపై ఉన్న పొట్టంతా తీసేయాలి. మీరు కావాలంటే ఈ పల్లీ పొట్టుతో ఇలాగే గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. అలా చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే పల్లీలపై ఉన్న పొట్టును పైపైన కొంచెం తీసేసి ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచేసిన 4-5 వెల్లుల్లిపాయల్ని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇక్కడ మనం ఆల్రెడీ పుల్లట్లను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం చింతపండును తీసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇందులోనే కొంచెం నీళ్ళను కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ చట్నీని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పోపు కోసం మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, కొద్దిగా మినప్పప్పు, అలాగే కొంచెం ఆవాలను తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇవి ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిరపకాయ ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకుని వేసి పోపుని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఈ పోపులో కొంచెం ఇంగువనైనా తీసుకోవచ్చు. సో ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక చట్నీలోకి తీసుకొని కలిపామంటే కమ్మని పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది.
స్ట్రీట్ స్టైల్‌లోలా పీనట్ చట్నీని ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. అలాగే ఇలా చేసిన చట్నీ ఈ పెరుగట్లులోకే కాదు, మనం రోజు తినే దోస, ఇడ్లీ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. సో, స్ట్రీట్ స్టైల్‌లోలా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా! మరో పక్కన 8 గంటల తర్వాత మనం గ్రైండ్ చేసిన పిండిని తీసుకొని చూడండి, పిండి అనేది చక్కగా పులిసింది. సో, ఈ పిండి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఇక్కడ మనం పిండిని పులియబెట్టి చేస్తున్నాం. అలాగే పెరుగుతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ దోసలనేవి చాలా హెల్తీ అండి. సో, ఇలా ఒకసారి బాగా కలిపాక కన్సిస్టెన్సీ కూడా చూడండి, మనకు ఇలా ఉండాలి. సేమ్ మనం దోస పిండి కోసం ఎలా అయితే కలుపుతామో ఇలాగే ఉండాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌ని తీసుకొని, ప్యాన్ అనేది బాగా వేడవ్వాలి. ఒకసారి ప్యాన్ బాగా వేడయ్యాక ఒక 2, 3 చుక్కల ఆయిల్‌ని తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం కలిపిన పిండి నుండి ఇలా గరిటెడు పిండిని తీసుకొని, ఇప్పుడు మనం రెడీ చేసిన పిండిని ఇలా గరిటెడు తీసుకొని వేడి వేడి ప్యాన్ పైన తీసుకోండి. ఇక్కడ నేను ఈ అట్లను మీడియం సైజ్‌గా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 2 గరిటెల పిండిని తీసుకొని కొంచెం పెద్ద సైజులో అయినా చేయొచ్చు. అలాగే మనం ఈ అట్లను దోసలా కాకుండా కొంచెం మందంగానే అంటే కొంచెం లావుగానే చేయాలి. అప్పుడే మనకు ఈ అట్లు సాఫ్ట్ స్పాంజీగా ఉంటాయి. చూడండి, హోల్స్ లాగా అప్పంలా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో. ఒక్కసారి ఇలా హోల్స్ అన్నీ వచ్చాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చండి. అప్పుడు మనకు దోస కింద భాగం అనేది మాడిపోకుండా మంచి కలర్‌లో రెడీ అవుతుంది. 1, 2 నిమిషాల తర్వాత ఒక అర టీ స్పూన్ ఆయిల్‌ని దోస పైన ఇలా పైపైన వేసి మరో పక్కకి టర్న్ చేసుకుందాం. మీరు కావాలంటే వన్ సైడ్ కాల్చైనా తీసుకోవచ్చు. కానీ ఇలా 2 సైడ్స్ కాల్చడం వలన దోస అనేది త్వరగా రెడీ అవుతుంది. ఇటు పక్కన ఒక నిమిషం ఉడికించాక చూస్తే చూడండి, పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా అంటే మనకు కావాల్సినన్ని దోసలను చేసుకొని, మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2, 3 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చండి. అంతే, మన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ స్పాంజీ పుల్లట్లు, కమ్మని చట్నీతో రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే మీకెలా కుదిరిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.